హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కొన్ని వర్బ్స్ రాశానండి. అన్నీ కూడా కలిగి ఉండటం, తినటము, త్రాగటము, అలాగే ఉండటం గురించి రాశాను. ఇందులో మొదటిగా హ్యావ్ తీసుకున్నాను. ఈ మొదటి పదాన్ని HAVE, హ్యావ్. ఎప్పుడైనా హెచ్ పలకాలి అంటే కనుక హాలా చెప్పాలండి. ఏదైనా ఒక వర్డ్లో హెచ్ వస్తే హెచ్ సైలెంట్గా కాకుండా పలకాల్సి వస్తే హాలా పలకాలి. HAVE హ్యావ్, HAS హ్యాస్, HAT హ్యాట్, HIT హిట్, HURT హర్ట్, హ్యాపీ, హౌస్, హోమ్, ఇలాగా హాలా చెప్పాలి. అలానే ఈ వర్డ్ అబ్జర్వ్ చేస్తే HAVE హ్యావ్, ఈ విఈని ఊలా కాకుండా సాధారణంగా హ్యావ్, లవ్ ఇలా రాంగ్ వేలో మనం మిస్ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాము. దాన్ని ఏం చేయాలంటే వెనెవర్ వి ఫైండ్ విఈ లోయర్ లిప్ని బైట్ చేస్తూ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ LOVE లవ్, GIVE గివ్, యాక్టివ్, నెగటివ్, ఫైవ్, మూవ్, నేటివ్, డ్రైవ్, యాక్టివ్, పాజిటివ్, ఇలాగా వెనెవర్ వి ఫైండ్ విఈ వచ్చినట్లయితే లోయర్ లిప్ని అప్పర్ ఫ్రంట్ టీత్తో బైట్ చేస్తూ చెప్పాలి. FIVE ఫైవ్, రైట్. అలా చూసుకుంటే కనుక HAVE హ్యావ్, HAD హ్యాడ్, కలిగి ఉండు, తిను, త్రాగు. అలానే HAS హ్యాస్, హ్యాడ్, రెండు ఒకటే. కలిగి ఉండడం అంటే ఏంటి? ఏదైనా మనిషిని కలిగి ఉండటము, జంతువుని కలిగి ఉండడం, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, ఏదైనా ఉంది అని చెప్పడానికి హ్యావ్ అని కానీ హ్యాస్ అని కానీ చెప్తామండి. ఐ హ్యావ్ ఏ క్లాస్ నౌ, నాకు ఇప్పుడు క్లాస్ ఉంది. వీ హ్యావ్ ఏ కార్, మాకు కారు ఉంది. దే హ్యావ్ ఏ బిగ్ హౌస్, వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు ఉంది. ఇండియా హ్యాస్ లాట్స్ ఆఫ్ పోవర్టీ, ఇండియాకు చాలా పేదరికం ఉంది. ఇలా ఈ హ్యాస్ లాట్స్ ఆఫ్ కరేజ్, అతనికి చాలా ధైర్యం ఉంది. ఇలా ఫీలింగ్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా ఉంది అని చెప్పడానికి ఈ హ్యావ్ కానీ హ్యాస్ కానీ తీసుకోవచ్చండి. అలానే ఇదే హ్యావ్, ఇదే హ్యాస్ని మళ్ళీ తినటానికి, త్రాగడానికి కూడా వాడతారండి. ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. ఐ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ అంటే దాని అర్థం ఐ డ్రింక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. నేను ప్రతిరోజు ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగుతాను అని చెప్పడానికి ఈ హ్యావ్. హీ హ్యాస్ ఏ కప్ ఆఫ్ టీ, అతను ఒక కప్పు టీ తాగుతాడు, ఇలా చెప్పుకోవచ్చండి. ఇలా తినటం. వీ హ్యావ్ ఆ లంచ్ ఆఫ్టర్ 12 o'clock ఇన్ ద ఆఫీస్ డైలీ. మేము రోజు 12 తర్వాత మా ఆఫీస్లో లంచ్ చేస్తామని చెప్పడానికి. ఇలా భోజనం చేయడానికి కానీ, టిఫిన్ కానీ, బ్రేక్ఫాస్ట్ ఏదైనా కావచ్చు, తినటము, త్రాగటము, కలిగి ఉంది అని చెప్పడానికి, ఉన్నది అని చెప్పడానికి ఈ హ్యావ్ కానీ హ్యాస్ కానీ తీసుకుంటామండి. ఇలానే ఈ ఉండడం గురించి మాట్లాడుతున్నాం కదా. థర్డ్ వన్ చూడండి, బి అన్న కూడా ఉండటమే. దానికి పాస్ట్ టెన్స్ వాజ్, వా. చూడండి వర్ అని అంటారు, సాధారణంగా మిస్ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం మనము. వా. ఇక్కడ ఆర్ ఉందండి, ఆర్ ముందు ఈ ఉంది. సో వెనెవర్ వి ఫైండ్ ద లెటర్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై ఎనీ ఆఫ్ ద వావెల్స్, ఏదైనా ఒక వర్డ్లో ఆర్ వస్తూ ఆర్ ముందు కనుక వావెల్ వస్తే మనము సైలెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వా, WAR వా, FAR ఫా, BAR బా, CAR ఖా, MAR మా. అలానే చివరిగా TEAR టియా, FEAR ఫేయా, FAR ఫియా, FARE ఫేయా, నియా డియా క్యాలిక్యులేటర్, ఇలా చెప్పుకోవచ్చండి. అలా చూసుకుంటే బీ, వాస్, వా, బీన్ ఉండటం అండి. ఏం ఉండటము? పొడవుగా ఉండటం, పొట్టిగా ఉండటం, సన్నగా ఉండటం, లావుగా ఉండటం, యాక్టివ్గా ఉండటం, ఇన్యాక్టివ్గా ఉండటం, ఏదైనా స్థితి కావచ్చు, పరిస్థితి కావచ్చు ఉండటాన్ని. బీ పాజిటివ్గా ఉండు. డోంట్ బీ నెగిటివ్గా ఉండు. బీ యాక్టివ్, డోంట్ బీ లేజీ. బీ హియా, ఇక్కడ ఉండు, అక్కడ ఉండు, అలా చెప్పేటప్పుడు బీ చెప్తామండి. దానికి పాస్ట్ టెన్స్ వచ్చేసి వాస్, వా. నెక్స్ట్ పోతే ఇక్కడ చూడండి ఫోర్త్ వన్, స్టై, STAY. ఎప్పుడైనా ఇంగ్లీష్లో AY ఎండింగ్లో వస్తే ఏ అని చెప్తాము. DAY డై, SAY సై, PAY పై, PRAY ప్రే, ట్రై, క్లే, ఇలా ఏ అని చెప్పండి. అందుచేతనే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. చూడండి వెడ్నెస్డే అంటారు, వెడ్నెస్డే కాదండి, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, టుడే, ఇలా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆ రూల్ ప్రకారం STAY స్టై, STAYED స్టైడ్,
ఎక్కడైనా కొంతకాలం పాటు ఉండడాన్ని స్టే అంటాం. ఇక్కడ చూడండి లివ్, ఎల్ఏవి ఇప్పుడేగా చెప్పుకున్నాం, విఈ వస్తే లోయర్ లిప్ని బైట్ చేసి చెప్పాలన్నామండి. లివ్, లివ్ కాదండి, లివ్. గివ్, ఫైవ్, నేటివ్, లవ్, మూవ్, నేటివ్, యాక్టివ్, పాజిటివ్ ఇలా చెప్పాలి. ఆ మాదిరిగా చూసుకుంటే దీన్ని ఎలా చదవాలి? లివ్, లివ్డ్, లివ్డ్. రెండు కూడా నివసించడం ఉండటమేనండి. డిఫరెన్స్ ఏంటి? స్టేకి లివ్కి డిఫరెన్స్ ఏంటి? ఎక్కడైనా కొంతకాలం పాటు ఉంటే స్టే అంటామండి. సొంత ఇంటిలో ఉంటే లివ్ అంటాం. అక్కడ నివసిస్తూ ఉంటే లివ్ అంటాం. ఐ లివ్ ఇన్ కాకినాడ. ఓకేనా? సచిన్ టెండూల్కర్ లివ్స్ ఇన్ ముంబై. ఓకేనా? ఇలా ఎక్కడైతే నివసిస్తారో అక్కడ లివ్ అని చెప్పొచ్చు. అలానే స్టే అంటే కొంతకాలం పాటు ఉండడం. వెనెవర్ ఐ గో టు తిరుపతి ఐ స్టే ఇన్ ఏ కాటేజ్. నేను తిరుపతి వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక కాటేజ్లో స్టే చేస్తా. ఓకేనా? వెనెవర్ వి గో టు హైదరాబాద్ వి స్టే ఇన్ అవర్ ఫ్రెండ్స్ హోమ్. మేము హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి కూడా మా స్నేహితుని యొక్క ఇంట్లో ఉంటాం. కెన్ యూ ప్లీజ్ స్టే హియర్, కెన్ యూ ప్లీజ్ స్టే హియర్. దయచేసి ఇక్కడ కొంత సమయం వేచి చూస్తారా? ప్లీజ్ స్టే దేయా, అక్కడే ఉండండి. అలా ఇలా ఎవరైనా ఎక్కడైనా కొంతకాలం పాటు ఉండడాన్ని స్టే అంటాం. లివ్ అంటే సొంత ఇంటిలో ఉండటము, నివసించడం, ప్రాణంతో ఉండటం. Plants can live at extreme temperatures. Some plants can live at extreme temperatures. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా కొన్ని చోట్ల చెట్లు, ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఉండగలవండి, బ్రతకగలవు. అలా బ్రతకడము, ప్రాణంతో ఉండటము, నివసించడం లివ్ చెప్పుకోవచ్చండి. అలానే నెక్స్ట్ చూడండి ఎగ్జిస్ట్, ఎగ్జిస్టెడ్. ఇక్కడ చూడండి ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఎండింగ్లో టీఈడి వస్తే ఆ టీఈడిని కాస్త టీఐడిగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ WANTED, వాంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, హాంటెడ్. ఇలా టీఈడి మస్ట్ బి ప్రొనౌన్స్డ్ TID at the end of any English word, right? ఎగ్జిస్టెడ్. ఇది కూడా ఉండటమేనండి. 11 players exist in a cricket team. 11 players exist in a cricket team. క్రికెట్ టీంలో 11 మంది సభ్యులు ఉంటారు. ఇన్ అవర్ రూమ్, ఆ రూమ్ 5 people exist. మా రూమ్లో 5 మంది ఉంటామండి. ఇలా ఎగ్జిస్ట్ ఉండటాన్ని ఎగ్జిస్ట్ అంటాం. ఇకపోతే రిజైడ్, అందరూ రిసైడ్ అంటారండి. రిసైడ్ కాదు, రిజైడెడ్. దీనికి నౌన్ ఫాము, దీని నుంచి వచ్చింది రెసిడెన్స్. ఓకేనా? సొంత ఇంటిని రెసిడెన్స్ అంటాం, దాన్ని రెసిడెన్స్ అని చెప్పాలి. రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఎక్కడైతే నివసిస్తామో, ఎక్కడైతే ఉంటామో దాన్ని రిజైడ్ అని చెప్తారు. హీ రిజైడెడ్ ఇన్ USA ఫర్ సో మెనీ ఇయర్స్. అతను చాలా సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్నాడని, నివసించాడు, ఇలా చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రివైల్డ్. ఏదైనా ఎక్కువగా కనపడితే ప్రివైల్ అంటారండి. Stray dogs normally prevail in Delhi. Stray అంటే ఏంటండి? ఎక్కడ పడితే అక్కడ తిరగడం, దాన్ని stray dogs, వీధి కుక్కలు. Stray dogs or street dogs prevail everywhere in Delhi. ఢిల్లీలో ఎక్కడ పడితే అక్కడ మనకి వీధి కుక్కలు కనిపిస్తూ ఉంటాయండి, ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఆ మాదిరిగా చెప్పుకోవచ్చు. ప్రివైల్ అంటే ఏదైనా ఎక్కువగా ఉండడాన్ని ప్రివైల్ అంటారు. అయితే ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల ఇక్కడ రాసానండి, ఇదొక మరొక పదం ఉంది, రిమైన్ అనడం కూడా, రిమైన్ అనే పదానికి కూడా ఉండటమే, కాకపోతే మిగిలి ఉండడం, వెనక్కి ఉండటం. అంటే ఎలా చెప్పాలి? లాస్ట్ నైట్ ఆల్ మై ఫ్రెండ్స్ వెంట్ ఫర్ ఎ మూవీ బట్ I was feeling bad, I was not feeling well, that is why I remained in the room. అంటే గత రాత్రి నా స్నేహితులందరూ సినిమాకి వెళ్ళారండి, నేను ఒక్కడే ఒంట్లో బాగుండిపోవడం వల్ల వెనక్కి ఉండిపోయాను. ఇలా వెనక్కి ఉండిపోవడం, మిగిలి ఉండిపోవడాన్ని రిమైన్ అంటారు. ఈ మాదిరిగా మనము ఒక వర్డ్ని ఎలా పలకాలి, ఆ వర్డ్కి పాస్ట్ టెన్స్ ఏంటి, ప్రెజెంట్ టెన్స్ ఏంటి, ఎలా చెప్పాలి, ప్రొనౌన్సియేషన్ ఏంటి, చివరిలో ఎలా పలకాలి, స్టార్టింగ్లో ఎలా పలకాలి, ఆ సెంటెన్స్లో ఎలా పట్టాలి, ఇలా ఒక కన్స్ట్రక్టివ్ వేలో మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో హియర్. థ్యాంక్ యూ సో మచ్.